హాయ్ ఫ్రెండ్స్, దండాలు. కెలమంగళము, శంకరాపురము, ఏ కొత్తపల్లి ఇంకా మేము డైనీ కొట్టపోయిన బాలతోటపల్లి పోయి మరలవాడిపోయి కనకపురం చేరుకుంటుమి. పొద్దున్నే టీకి కనకపురంలో చిన్నోళ్ళంతా దిగిడిసి టీ, కాఫీ, బిస్కెట్లు వాళ్ళకి ఏం కావాలని ఇష్టంగా అన్నీ తాక్కుంటుమి. పోయిండేది మేము శ్రీనివాసు, నరసింహ, బసవరాజు 3 కుటుంబాలు బిడ్డా పాపలతో పోయింటమప్ప. అక్కడ కబ్బాలం దేవస్థానంలో ఈ బిడ్ల ఆట చూసి మా చిన్నప్పుడు జ్ఞాపాలు మాకు అట్లే కండ్లు కనబడే. కబ్బాలం దేవస్థానము చాలా బాగుంటుంది. ఆ పూజా విధానము, ఆ మొక్కుబడి చేసుకునేవాళ్ళు దేవస్థానంలో ఇట్లా బిడ్డలను తొడుకొనిపోతామంటే వాళ్ళ పాటకు వాళ్ళు కల్మషమే లేకుండా ఆడుకో ఉంటారు చూడండి. అది చూస్తే బాగుంటుంది. ఇంక ఈ దేవస్థానంలో ఏలక్కాయలు, కర్పూరము, లాలాలు, సామ్రాగడ్లు ఎత్తుకొని పోయి పూజకి ఇస్తారు. మేమేడో తినేదానికేమో ఉప్పు కారం వేసి కవర్లో ఇస్తారేమో అనుకుంటున్నాను. నేను దగ్గర పోయి చూస్తే అది పూజకి. ఇంకా మా ప్రేమకి పుట్టిన దినమా, ఆ పుట్టిన పండుగ సందర్భంగా ఆమెకు విశేషాలు చెప్పినాయి. పుట్టిన పండుగ శుభాకాంక్షలు అక్క అని తెలుగు నగిడ్చాయక్క. ఇంకా నేను పెండ్లొద్దు నాకు అంటే లేదు మీరు చేసుకోవాలా అని ఈడ్చుకోకపోతే ఎట్లుంటుందో పెండ్లు కొడుకు పెండ్లు కూతురునట్లా మేక పొట్టాలనే కొట్టేకి దేవస్థానం దగ్గరికి ఈడ్చుకొని పోతూ ఉండారు అప్పు. దీన్ని చూస్తే అది ఎవడో కాశీనాథ్ పిక్చర్ ఒకటి గ్యాప్ వచ్చేసా. వద్దు వద్దని ఈడ్చుకోకపోతే మేక పోతుంది ఎట్లా ఈడ్చుకోపోతారు చూడండి. ఇవంతా ఎన్నో జ్ఞాపకాలు. కబ్బాలం కొట్టేకి తోడుకుపోతూ ఉండారు. ఇంకా తండ్రికి కుటుంబం సమేతంలో మాట్లాడించేదానికి ఫోన్ చెవులో పెట్టి ఈ ఒక దృశ్యాన్ని చూస్తే ఎంత బాగుంటుందో. వాళ్ళు ఏమని చెప్తే మనం దానికి ఎదురు చెప్తూ ఉంటాం చూడండి. ఇంక ఇది ముత్తత్తి అనేది కావేరి నది. కావేరి నదిలో మన ఒకేనేకల్లు తరానే ఇక్కడ ముత్తరాయ స్వామి, ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది ముత్తత్తిలో. ఇక్కడ పూజలు చేసేవాళ్ళు, పెద్దలకు దర్పణం ఇచ్చేవాళ్ళు, ఏడాది 3 నెలలు తీతి ఏడాది తీతి చేసేవాళ్ళు అంతా వచ్చి ఇక్కడ చేసుకుంటారు ముత్తత్తిలో. ఇక్కడే భోజనాలు చేసి తినేసి పోయేది. మేము ముత్తత్తి ఆంజనేయ స్వామి గుడికి పోయేదావులా ఈ దృశ్యం మాకు కనబడే. ఇదేమంటే మమ్మల్ని చూస్తే మీకు యోగం వస్తుంది అని అప్పట్లో ఫోటోలు పెడతా ఉండ్రి. గాడిది కేం తెలిసిన గంధుడు వాసన అంటారు, గాడిద పాలు కరుం పాలు అంటారు. ఇప్పుడు ఆ గాడిద పాలు తాకుంటే అరటే పుట్టేలదు. ఇంకా ముత్తత్తి వాటర్ పాలని ఇంకా పోయిన చూస్తే ఈ జాల్మాన్లు, ఆ మాన్లు, ఈ మాన్లు అంతా ఉన్నాయి. జాల్మాన్లు పెట్టే బదులు బంగారెట్లా సేపకాయలు, మామిడికాయలు, నీళ్ళకాయలు, నేర్లకాయలు ఇట్లా మాన్లు పెట్టి ఆడ నీళ్ళు ఇడిస్తే చూడండి. ఈ మూగు జీవాలు కోతలకి తినేదానికి ఏమైనా ఆధారం అవుతుంది. ఈ గొబ్బమాన్లు ఏమిదా పెట్టుకుంటారు. ఆ వగైనకల చూస్తేనూ మాకు అట్లదా ఉంటుంది. అంత పెద్ద ఏట్లా నీళ్ళిపోతుంది. బయట చూస్తే మానలంతా ఎండుకోని ఉంటుంది. ఇటు తినే చెట్లు పెట్టి అడవిలో అంతా తినేదానికి సౌకర్యంగా వాటికి ఏమేమి కాయలు తింటాయో ఆ చెట్లంతా పెడితే ఫారెస్ట్ ఆఫీసు అవి ఏంటికి ఇట్లా రోడ్లు పుడతాయి. అవి పాటుకు అవి ఆడవుతావు తినుకొని నెమ్మదిగా అడవిలో ఉంటాయి కదా. అవంతా కొట్టేసి గొబ్బు చెట్లను పెట్టేసి ఊరికే పూల చెట్లు, డిజైన్ చెట్లు పెడితే వాటికి ఏం లాభం ఉంది చెప్పండి. మనకి లాభంలే, దానికి లాభంలే. అట్లీస్ట్ తినే చెట్లన్నా పెడితే వాటికి తినుకొన్నా ఉంటాయి కదా. సీజన్కి తగ్గమైనగా 3 నెలలకు ఒక పంట ఒకటి పోతూ ఉంటుంది. మామిడికాయ పోతే నీళ్ళకాయ, నీళ్ళకాయ పోతే నేరేడుకాయని వస్తూ ఉంటుంది. ఇది గవర్నమెంట్ చేస్తే అడవిలో ఉండే మూగు జీవాలకు చాలా ఉపయోగము. ఇది ముత్తత్తి తాగే నీళ్ళు బిల్డింగ్లు అన్నీ గవర్నమెంట్ బిల్డింగ్లు మూసేసి ఉంటారు. ఇంకేది గగన చుక్కి, బారా చుక్కి వాటర్ ఫాల్. దూరం ఇంకా చూస్తే చాలా బాగుంటుంది, నీళ్ళు దుముకుతూ ఉంటుంది. ఈ గగన చుక్కి, బారా చుక్కి అనేది కూడా మనకి బిడ్డా పాపలను తోడుకపోతే చాలా ఆశగా చాలా బాగా చూస్తారు దూరం. ఇంకా ఇది కూడా కావేరి నది వంక నీళ్ళు దుమ్ముకేద్దా. దీన్ని గగన చుక్కి, బారా చుక్కి అనే జలపాతాలని చెప్తారు. చాలా బాగుంటుంది. ఇలా బిడ్డా పాపలతో పోవాలా. మేమైతే కుటుంబ సమేతంగా పోయింటిమి, చాలా బాగుండే. అట్లా మీరు కూడా కుటుంబ సమేతంగా పోయి ఇట్లా జాగాలంతా చూసుకోరావాలా. అదొక ఆనందం చూసుకొస్తే. స్కూల్ చిన్నోళ్ళు స్కూల్ని ఇంకా తోడుకొచ్చినారు టూర్కి. నిజంగానే చిన్నోళ్ళకి ఇట్లా జాగాలు తోడుకొస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి మెమొరబుల్, ఎప్పటికీ వాళ్ళ
మెమొరీగా నిలిచిపోతుంది. ఇంకా మాకైతే తినేదానికి నోట్లో నేలకి నీళ్ళు ఉడతా ఉంటుంది. ఏమిటికే సేపకాయలు, దోసకాయలు, మామిడికాయలు, నీళ్ళకాయలు. ఈ బండ్లు చూడప్ప చిన్నోళ్ళప్పుడు ఈ బండ్లు తోసే బండ్లు బిడ్డలకి నేత బిడ్డలు అజ్జలు పెట్టుకొని నడుస్తూ ఉంటాయి. ఈ బండి తోసుకొని అజ్జలు పెట్టుకొని నడుస్తారు. ఇప్పుడు ఈ బండ్లే కరువు అయిపోయా. ఇప్పుడు ఎవరో అవంతా తీసేది కూడా లేదు. ఇప్పుడంతా వాళ్ళకి కార్లు బస్సులు వచ్చేసా. ఉప్పు కారం వేసిన మామిడికాయ, దోసకాయ, నీళ్ళకాయలను చూస్తే నా సామిరంగా నోట నీళ్ళు రుడుస్తుందప్ప. ఇదేం కొత్త యా ఊర్లో పోయినా అవుట్లనే మమ్మల్ని అంతా బెంచేది. మన ఇంట్లోనే మన తోటలోనే అన్నీ ఉంటాయి కూడాను. ఇట్లా జాగాలో తీసి తినాలంటే అదొక తని ఆనందము. మేము 20 రూపాయలు ఇచ్చి ఒక గ్లాస్ మామిడికాయలు, ఒక గ్లాస్ దోసకాయలు అట్లా తీసుకొని తింటుమే బాగుండే. ఆ నీళ్ళకాయలను ఊరేసి రజ్జి ఎండలో ఎండబెట్టేసి వాడినట్లా ఉప్పు కారం వేసుకొని తింటే భలే ఉంటుందప్ప. ఏమైనా నీళ్ళకాయలు తినాలంటే కూడా ఎన్నో పాత జ్ఞాపకాలు. ఇక్కడ జాగాలు వస్తే చిల్లర కాసులు ఎదికేదే మా పని. చిల్లర కాసులు ఎదికి ಯಾವುದೋ తీసి తినడాల తినిస్తేనే చిన్నోళ్ళకి బెమ్మ తినిసేది. ఇది నాకేనా మీకు కూడా ఉంటుంది కదా. బాగుందా మా ప్రయాణాలు? మీరు రాండా. ఒక దినం ప్రయాణమే. ఒక దినం ప్రయాణంలోనే మీరు ముత్తత్తి, బారాచుక్కి, గగనచుక్కి, కబ్బాలం దేవాలయము, తర్వాత తలకాడును చూసుకోవచ్చు. ఇట్లా తావులకంతా కుటుంబ సమేతంగా రాండా. చూడండి 20 రూపాయలు ఇస్తే నెలకాయలు ఉప్పు కారం వేసుకుని ఉంటుంది. ఆ ఉప్పు కారం వేసిన నెలకాయలు తింటా ఉంటే నా సామిరంగా ఏముంటుందో చూడ. మలగొప్పకాయలు, మామిడికాయలు ఏమైనా యా సీజన్లో అయినా మామిడికాయలు, శనక్కాయలు, నీళ్ళకాయలు, నేర్లకాయలు సిక్కితే బెమ్మిట్లాంటి చేస్తాం కదా మనము. అవి సిక్కిపోతే బొలు కొట్టేస్తాం. ఈ 20 రూపాయలు ఇస్తే దోసకాయలకు ఉప్పు కారం వేసి మసాలా ఇస్తారు. మా ఓన్కైతే మామిడికాయలు అంటే భలే బేమప్ప. నాకైతే గోళీ సోడా అంటే భలే ఇష్టము. ఇంక ఇదేనప్ప తలకాడు. ఈ తలకాడుకు వస్తామంటే ఈడు మాత్రము చాలా బాగా పెట్టుకుంటారు. ఇదే తరనే ముత్తత్తిలో కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఈడ మానలకంతా మానలు చూడండి, మానలు దిగువంతా హోటల్ పెట్టిండారు. ఈ హోటల్లో అంతా భోజనాలు తినేవాళ్ళు తినుకోవచ్చు, గోళీ సోడాలు తాగేవాళ్ళు తాక్కోవచ్చు. ఈడ ఒబ్బట్లు అమ్ముతారు, బజ్జీ బోండాలు అమ్ముతారు, కాఫీ టీ అమ్ముతారు. చిన్నోళ్ళకి బొమ్మలు ఉంటుంది. తిరిగా నీళ్ళ మునిగే వాళ్ళకి ఆ బుడ్లు, బాళ్ళు, వాలీబాల్, ఫుట్బాల్, ఇంకా బట్టలు, టీ షర్ట్లు, నీళ్ళ మునిగేదానికి ప్యాంట్లు ఇట్లా అన్నీ ఇక్కడ చిక్కుతాయి. ఎవరన్నా పోతే మధ్యాహ్నం ఒక గంట 2 గంట అట్లా పోయిస్తారంటే 4-5 గంటల గంట ఈడే చేసుకోవచ్చు పండుగ. ఆకలి అయితే మన ఇంటి నుంచి ఎత్తుకపోయిన భోజనం కూడా ఈడాడిన ఒక తక్కువ తినుకోవచ్చు. తినిడిసి ఇంక సిక్కిందే శాంచిపోయి నీళ్ళ మునిగేది. యాడ నీళ్ళ మునిగితే మనం వగేనెక్కలు కానీ అక్కడ ముత్తత్తిలా కానీ యాడ మునిగితేనో ఆనందమే ఉండలేదు. కానీ నాకు మాత్రం చాలా ఇష్టమైన జాగా అంటే తలకాడు. తలకాడులో ఏమిటికి అట్లా ఇష్టమైన జాగా అంటే గన తలకాడులో కావేరి నది ఉంది. ఈ కావేరి నదిలో ఈడు మాత్రము మీరు ఎంత దూరానికైనా చూడండి యాడాను ఒక రాయి సిక్కేలేదు మనకి. ఇసుక మన సముద్రం పక్కల ఇసుక ఎట్లుంటుందో అట్లే ఉంటుంది ఇసుక. ఈ నీళ్ళు ఎట్లుంటుందంటే అరకాలు ఇంకా పొట్టి ఎదలగంట కానీ నీళ్ళు ఉంటుంది. వాళ్ళు వయసు తగ్గమైనగా ఆడాడు మునుక్కోవచ్చు, అంత బాగుంటుంది. లోతు పోత లోతు ఉంటుంది. ముందరికే అయితే మామూలుగా చిన్ని బిడ్డలు ఆటలాడుకునేది అనుకుంటుంది. దీంట్లో పడవ ప్రయాణం ఉంటుంది. పడవ ప్రయాణము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ జాగాలో చూడాలంటే నిజంగానే ఒక ఎంత ఆనందం అంటే మీరు మెరీనా బీచ్, పాండిచ్చేరి, మహాబలిపురము, కన్యాకుమారి ఇట్లంతా పోతాం కదా. అక్కడంతా పోయి కూడా మనం ఊరికే ఆడాడ సముద్రం పక్కన నిలుచుకొని ఫోటో ఎత్తుకొని వస్తామే కానీ దిగి మునిగే కయ్యలేదు. కానీ మీరు ఎవరన్నా మన కనకపురం దాటి మైసూరు జిల్లాలో ఉండే తలకాడకు పోయిస్తారంటే ఎంత బాగుంటుందంటే చూడండి. ఈడ ఎందరు జనం ఉండారో. ఆ నీళ్ళు చూడండి ఎంత బాగా తేటగా ఉంది. ఇసుక దీంట్లో రాళ్ళు చిన్న రాళ్ళు ఉన్నాయప్ప. ఎంత బాగుండాయో రాళ్ళు నీ ఇసుక. నేనైతే సుమారు ఒక కవర్ నిండుకు రాళ్ళు నింపుకొని వచ్చేస్తున్నప్ప. భలే బాగుంటాయి. ఎదికి మనం గవ్వులేరినట్లా దీంట్లో రాళ్ళు ఏరుకోవచ్చు. రాళ్ళు భలే బాగుంటాయి. నీ ఇసుక రాళ్ళు భలే బాగుంటాయి చూసేదానికి. బెనస రాళ్ళు ఉన్నట్లా. మీరు పోయినప్పుడు ఈసారి రాళ్ళు సిక్కి ఎత్తుకోరండ. మా చిన్నోళ్ళకైతే మీజలు కొట్టేది పోని. ఇంక ఇది పోయిస్తారంటే పోయి నీళ్ళ దుమ్కిష్మిట్ కన్నా సామిరంగా ఎవరు బయటకు వచ్చాక వేయాలంటే అంత బాగుంటుంది నీళ్ళ మునిగేదానికి.
ఇట్లా నీళ్ళ మునిగే సౌకర్యం నిజంగానే మనకి మన వంకల్లా చెరువుల్లా సిన్నోళ్ళప్పుడు దుముకుతూ ఉంటుంది చూడండి, అట్లనే ఉంటుంది. మా సిన్నోళ్ళు నిడిచేసిన దానికే చూడండి, వాళ్ళకి ఎంత మాకాల పొడుము కూడా లేదు నీళ్ళు. చిన్నోళ్ళంతా ఈ పక్క ఆడుకుంటారు, పెద్దోళ్ళంతా లోపలికి పోయి మునిగేసి వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంక పోయేవాళ్ళు మీ బ్యాగులు, మీ సెల్ ఫోన్లు, మీ ఉపయోగం చేసే అన్ని ఐటమ్స్ని అయినంతవరకు మీరు పోయిండే కార్లను లేదా కూడా ఒక మనిషినో ఒక బ్యాగ్ ఎత్తుకోపోండా, కంపల్సరీ బ్యాగ్లో పెట్టేసి ఒక మనిషిని కావలు పెట్టేసి మీ సౌకర్యాలు చూసుకొని నీళ్ళ మునగండా. ఏడంటే ఆడ పెట్టేసి పోయి దుమ్కిడి వద్దండ. ఎలా అంటే మన సౌకర్యం మనకు ముఖ్యము. కానీ ఈ కావేరి నది మాత్రము చాలా బాగుంటుంది తప్ప, ఈ కావేరి నదిలో మనం చూస్తామంటే అమరీష్ది కావేరమ్మ కాపాడమ్మా ఈ ధోనియా సేగిసు అనే పాట, కన్నడ నాడిన జీవనది కావేరి అనే పాట, ఇవంతా మనకి గుర్తుకొచ్చిస్తాయి. కన్నడ నాడిన జీవనది ఓ కావేరి అనే జీవనది విష్ణువర్ధన్ది ఎంత అద్భుతంగా పాడిండారో, ఈ ప్రాంతంలోనే పాడినారేమో అనిపిస్తుంది మనకి, అంత బాగుంటుంది. ఆ కావేరమ్మని ఎంత అద్భుతంగా వర్ణన చేసిండారంటే కన్నడ సాహిత్యానికి, ఆ సినిమా పెద్దలకి పాదాభివందనాలప్ప. చాలా బాగా ఆ సినిమా చేసిండారు. దాంట్లో ఆ పాట చాలా అద్భుతంగా ఉంది. కన్నడ నాడిన జీవనది ఓ కావేరి ఓ జీవనది ఈ వయ్యారి అని చాలా బాగుండే. మేమైతే భలే బెంసిపోయి అంత మునిగిస్తామప్ప. మాకైతే సిక్కిందే శాంచు. మేమేనా మా ఇంట్లో లెక్కే లేదు. అందరూ ఆడోళ్ళు, బిడ్డ, పాప, ముస్లిం, ముక్క అందరికీ ఆసే. ఈ తర నీళ్ళ మునిగే సౌకర్యం ఉంటే ఎవరు వద్దంటారు చెప్పండి. ఈ తర సిక్కాల, ఈ తర సిక్కితే చాలా బాగుంటుంది. ఈ సతి తప్పకుండా మీరు పోతే పడవ ప్రయాణంలో పోయిరండి. ఈ మక్కర్లా కూకొని ప్రయాణం చేస్తామే, తని అనుభవం అప్ప, తని ఆనందము, చాలా బాగుంటుంది. మీరు ఎవరెవరంతా పడవ ప్రయాణం పోతారో కామెంట్స్ చేయండి. ఎవరెవరంతా ఇటు ప్రయాణం చేసిండారు, ఎవరంతా ఇటుకు వచ్చిండారు, తలకాడిని మీరు ఎన్నికితాలు పోయిండారు. నేనైతే 2వ కిత ఇది పోయిండేది, మీరు ఎన్నికితాలు పోయిండారు, మీరు ఎవరెవరంతా తలకాడిని చూసిండారు, ఈ నీళ్ళ మునిగిండారు, ఇతావు రాళ్ళు ఏరుకు వచ్చిండారు, కామెంట్స్ చేయండి. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. మీరు చెప్పాలా, మీరు పోవాలా, 4 జాగాలు చూడాలా, చాలా బాగుంటుంది. ఇట్లా జాగాల పోయి మనము తప్పకుండా నీళ్ళ మునగాల. నీళ్ళ మునిగేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మన చిన్నప్పుడు ఆ నీళ్ళ మునిగిన ఆనందాలు, ఆ జ్ఞాపకాలు, ఆ పాతకాలం దినాలు అన్నీ జ్ఞాపకం వచ్చేస్తుంది. ఇంక ఈ నీళ్ళ ఆ సూర్యుడు పొద్దు మునుగుతా ఆ నీళ్ళ బంగారు వజ్రాలు నీళ్ళ పడితే ఎట్లుంటుందో అట్లా మినా అని ఉంటుందప్ప. చాలా బాగుంది. మునిగే వాళ్ళకి మేమైతే 5 గంటలు 5:30 గంటలు నీళ్ళనే ఉండిపోతుంది. ఆమెటికే మేము పోయింది. ఎలా అంటే ఇంకా కడిసి మాకు ఇదేదా ఇంక నీళ్ళ మునిగేంత టైంగా ఇంకేం పోనీ అని చెప్పేసి నిదానంగానే పోతామని చెప్పేసి అందరూ మునిగితమప్ప. మీరును తప్పకుండా ఈసారి లీవుల్లా ఒక దినము మేము పొద్దున్నే 4 గంటల రాత్రికి లేచిపోతామే. ఆడపోయేతలకి కబ్బాలం దేవస్థానంలో 9 గంటలకంతా 8 గంటలు 9 గంటలకంతా పోయిస్తామడ. పోయి దర్శనం చేసుకొని ఆడిని ఇంకా అన్నీ చూసుకొని పోతామే. అట్లా మీరు కూడా పోయి తప్పకుండా ఒక మధ్యాహ్నం 1 గంట 2 గంటలు తిరిగి మీరు తలకాడను చూసిడాల. తలకాడలో చూసి ఇట్లా 1 2 3 మునగండ అని 3 కితాలు మునిగి బుడుక్ అని లేసేది. చిన్నోళ్ళకైతే సిక్కిందే శాంచ్ అని చెప్పి డై వేసేది. ఏమైనా డై వేసేది మీజి కొట్టేది అంటే చిన్నోళ్ళు అప్పుడే బాగుంటుందప్ప. పెద్దోళ్ళు అయితే అన్నీ కష్టమే మనకి. కానీ చిన్నోళ్ళకైతే సిక్కిన చెండు ఆట ఆడినట్లు ఆడేస్తారు. వాళ్ళకైతే భలే బాగుంటుంది. వాళ్ళకి అన్నీ సెట్ అవుతుందప్ప, మనకే అన్నీ సెట్ అయ్యలేదు. కానీ నిజంగానే నాకు చాలా ఇష్టమైంది ఒక ప్రదేశం అంటే తలకాడే. మరి తలకాడికి ఎవరెవరంతా పోతారో, ఈ సతి వారంలో తలకాడికి పోయిండే వాళ్ళంతా తప్పకుండా కామెంట్స్ చేయండి. ఎప్పుడెప్పుడు అంతా మీరు తలకాడికి పోయింట్రీ, పెళ్ళైన కొత్తలో పోయింట్రా, కాలేజీకి పోయినప్పుడు పోయింట్రా, లీవుల్లో పోయింట్రా, స్కూల్ డేస్లో పోయింట్రా అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి. అప్పుడే మనకు తెలిసేది. ఇట్లా ప్రదేశాలని జనాల కంటికి చూపియాల. ఇవంతా చాలా బాగుంటాయి.
మన ప్రాంతాల్లో మనం ఏమనుకుంటామంటే సముద్రం చూడాలంటే మాకు మహాబలిపురము, మెడ్రాసో, ఇంకా కన్యాకుమారో, రామేశ్వరమో పోవాలా. అంత దూరం పోవాలంటే మాకు దూరం చాలా అవుతుంది, 300 కిలోమీటర్ 400 కిలోమీటర్లు అవుతుంది. కానీ మనకి చాలా దగ్గరలో ఉండేదంటే తలకాడు, మన డైనికోట, ఒసూరు, అంచేటి తాలూకాలోకి, సూళగిరి తాలూకాలకి చాలా దగ్గర జాగా అంటే తలకాడైనప్ప. తలకాడుకు పోయేది ఎట్లా అంటే డైనికోట పోయి బాలతోటనపల్లి ఇంకా జోలిగేరు మీద పోయి జోలిగేరుతో మరలవాడి చేరుకొని మరలవాడిని ఇంకా కనకపురము, ఆ కనకపురం ఇంకా పోవాల. చూడండి మాకు పాడవ ప్రయాణం మేము ఒక్కొక్కటిమి. ఒక మనిషికి అర్ధము జాగా చూసుకొచ్చేదానికి 50 రూపాయలు తీసుకుంటారు. ఆ పక్క అడగంట పోవాలంటే 100 రూపాయలు తీసుకుంటారు. నాకు ఇట్లా ఇసుకలా తనీగా నడుచుకొని స్లో మోషన్లో రావాలని భలే ఆశ. నేనే వస్తానా, మా కుటుంబ సమేతం తోడుగా రావాలని ఆశ. పోయిన గిత్త వచ్చినప్పుడు నేను ఒకడే పోయినింది, ఫ్రెండ్స్ మాత్రం పోయింటిమి. ఇది చూసుకొచ్చిన మీటుగా తోడుకపోతే కుటుంబాన్ని ఇట్లా తాకు తోడుకపోవాలా, మన బిడ్డలకి బాల్యం జ్ఞాపకాలు ఇక్కడ నిలిచిపోవాలని చెప్పేసి వాళ్ళని తోడుకపోయి అన్నీ చూపిస్తుంది. ఈ పడవ ప్రయాణంలో మాకు ఒక అద్భుతమైన సన్నివేశం ఏమంటే కన్నా, ఈ తాత పేరు అడిగితే ఆయన పేరు శివయ్య అంట, ఈ పక్కూరేనంట. నాకు 500 రూపాయలు ఇస్తారు దినానికి. కాకపోతే ఎంత తాత నీకు వయసు, నీకు చాలా అనుభవం ఉంది అని మేమంటే, నా వయసు అప్ప ఒక 17 ఏళ్ళు ఉంటుంది అంతే అంటాడు. అంటే మమ్మల్ని నగిపిస్తూ ఉంటాడు. ఏడ నీళ్ళ దిగులు పడకూడదు, ఆడకూడదు, పక్కల సైడ్కి పోకూడదు, ఉసారుగా కూకుండా బిగ్గే పొట్టకుండా, నాకు ఇప్పుడుదా 17 ఏళ్ళు, నేను చిన్నోడు, మీకన్నా మీరు వయసు అయ్యేవాళ్ళు, నేను ఇంకా వయసుకు రాకుండా ఉండేవాడు అని చెప్తాడు. ఇంకా సముద్రం అస్తమయం సమయంలో పొద్దు మునుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఆ నీళ్ళ ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత బాగుందప్ప. నిజంగా ఆ తాత అయితే మమ్మల్ని రౌండ్లు తిప్పిడ్చా. ఆ పక్క అడగంట పోతే మా బామ్మడి చీండ అయితే ఏం తదా ఇట్లా కాలంలో 500 రూపాయలు అంటే ఎట్లా నేను మేమంతా నమ్మేదంటే, నువ్వు నమ్ముతానో నమ్ముకొని పోయినాను, మాకు అంతేలేప ఇచ్చే సంబలము, అది వాళ్ళు ఉన్నన్నాళ్ళు చేయాలి మనము, అది నీళ్ళు ఏమైనా జాస్తి అయిపోతే మేము పోయేకాయలే పరాడేకాయలేదు ఏం చేస్తాము అని చెప్పేసి ఆ తాత నగ్గించుకొని మాట్లాడిపించుకొని మమ్మల్ని అంతా చూడండి సెల్ఫీలు ఎత్తుకునేది. మాకు ఇదో పిచ్చి. కానీ సెల్ఫీలు ఎత్తేవాళ్ళు మక్కర్ లోపల ఎత్తకండా, మక్కర్ బయట పోయి పోనే మనకి నీళ్ళ పడిపోయినా ఫోన్ గది గోయింది అయిపోతుంది. మీకు అన్ని ప్రాణాలు ఫోన్ పోయినాయి కదా, ఉండేదే హుషారుగా ఉండాల. కొందరైతే ఫోన్లు ఎత్తేలే, మా ఎట్ల వాళ్ళు ఫోన్ ఎత్తుకుంటే పంగే అయ్యలే అన్నట్లు మేము ఫోన్లు ఎత్తుకొని ఎడతాము. చూడండి ఈ జగల నీళ్ళు నీళ్ళు ఈడైపోయేది. ఈ లోతు చాలా ఉంటుంది. ఈ తావైతే ఈ తాత సరే ఇప్పుడు మీరు బిగ్గే పట్టుకుని కూకండా, వచ్చేతాడు నేను మీకు రౌండ్లు తిప్పుతాను అనే. సరే తాత అని చెప్పేసి మేమంతా చూసుకొని అంతా రౌండ్లు తిరుక్కొని రిటర్న్ అవుతామప్ప. ఇంక రిటర్న్ అయినప్పుడు మేము ఆడాడ ఫోటోలు ఎత్తుకుంటాం కదా. ఈ అమ్మ కబ్బాలం దేవస్థానంలో మెరిగిన దేవుడు ఇది. కబ్బాలం దేవస్థానం చూసుకొని మేము చూడండి కబ్బాలం కొండ ఇది. ఆ కొండపైన కూడా భలే బాగుంటుంది తప్ప, ఎక్కేవాళ్ళు కొండపైనకి ఎక్కండా. మేము కుటుంబ సమేతంగా పోయేకాయలదని చెప్పేసి వేరే తోట పోయిస్తుంది. ఇది ముత్తత్తిలో నీళ్ళ దగ్గర నిలుచుకొని మా చిన్నోడు ఫోటో ఎత్తుకుంటుంది. ముత్తత్తిలో మనకి ఇక్కడ ఒక బసవేశ్వరుని దేవస్థానం ఉంది. చేత్ర ముత్తత్తి బసవేశ్వర స్వామి దేవస్థానాన్ని, ఇంకా ముత్తత్తిలో ఆంజనేయ స్వామి మెరిగిన దేవుడు ఇది. అక్కడ అంతా వాళ్ళు దేవుళ్ళని తీయించిండేది ముత్తత్తిలో ఆంజనేయ స్వాములని. ఆ తీయించిండే విగ్రహాలంతా ఇక్కడ పెట్టి పూజ చేస్తూ ఉంటారు ప్రతిరోజును. చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి దేవస్థానం మీద. సీతారాములు ఆంజనేయ స్వామి అంటే సీతారాములు తప్పనిసరిగా ఉంటారు. ఇంకా ఈ ఆంజనేయ స్వామి అయితే చాలా బాగుంది తప్ప ముత్తత్తి ఆంజనేయ స్వామి. ఇది బారాచుక్కి అయితే బారుగా చూపించేసినాను. చూడండి ఎడల్పుగా సెలిపెట్టుకప్ప ఇదేనప్ప ఒక బార్ ఉంది, దీన్ని బారాచుక్కి అయిండారు అని చెప్పి చూపిస్తుంది. ఇది మేము కుటుంబ సమేతంగా ఒక ఫోటో ఎత్తుకుంటుమి. బారాచుక్కి, గగన్ చుక్కి, ఆ పక్క నిలుచుకుంటే గగన్ చుక్కి అంటారు, ఈ పక్క నిలుచుకుంటే బారాచుక్కి అంటారు. ఏదేమైనా కానీ విహారయాత్ర టూరు కుటుంబ సమేతంగా పోయి ఏ టూర్ అయినా చాలా బాగుంటుంది. ఈ బండి తప్పకుండా మన ఇంట్లో బిడ్డలు నడిచే వాళ్ళకి తీసుకొచ్చి ఎండ మామిడికాయ మరికుండా తినండ, నీళ్ళకాయలు మామిడికాయలు మొత్తం వద్దనొద్దండ. మేమైతే ముత్తత్తిలా ఫోటో ఎత్తుకుంటున్న సెల్ఫీలో
ఇంకా తలకాడల చిన్నోళ్ళంతా ఫోటోలతో ఎత్తి ముంచేస్తున్నాయి. ఎత్తుకండ్రా పండుగ చేసుకుంటారా అని చెప్పేసి అందరినీ ఫోటోలు ఎత్తిందే పోనేప్ప. ఎలా అంటే ఫోటోలు ఎత్తితే అది మెమొరబుల్గా ఉండాలి మనకి ఎప్పుడూ. అట్లుంటే తనే బాగుండేది. నేను చెప్పింది మరిచారో నా వీడియో మీకు ఇష్టమైతే 10 మందికి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏమంటే కన్నా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అంతా చెప్పి చేపిస్తేనే కదా మన ప్రాంతం ఉండే సంస్కృతి సంప్రదాయాలు పండుగలు అన్నీ చూసేకయ్యేది. చేస్తారు తానే. నా వీడియో మీకు ఇష్టమైతే షేర్ చేసి ఫాలో చేయండి. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. మూగు జీవాలకు ఉండే అద్భుతమైన ప్రేమే అనురాగమని కదా.